ప్రభుత్వానికి టైం ఇవ్వాలని ఎన్ని రోజులు మౌనంగా ఉన్నానని ఇక పోరాటమేనని ప్రకటించారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. ఏడాదిన్నరలోనే తెలంగాణను అన్ని రంగాల్లో వెనక్కి తీసుకెళ్లారని ఫైర్ అయ్యారు. ఆనాడు భూముల రేట్లు ఎట్లుండే ఇప్పుడెట్లున్నాయని ప్రశ్నించారు. నోటికొచ్చిన హామీలు ఇచ్చి ప్రజలను దగా చేశారన్నారు. పోలీసులు డైరీలో రాసి పెట్టుకోవాలని వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనన్నారు. ఇక కేంద్రం తెలంగాణకు ఇచ్చింది ఏమీ లేదని ఆపరేషన్ కగార్ వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ తెలంగాణను ఆగం చేసిందన్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. 420 హామీలిచ్చి అన్ని వర్గాలను మోసం చేశారన్నారు. ఉచిత బస్సు, జుట్లు పట్టుకుని కొట్టుకునేందుకు తప్ప దేనికి పనికి రావట్లేదన్నారు. ఓట్లేయించుకొని ప్రజలను దగా చేశారన్నారు కేసీఆర్. మరి కాంగ్రెస్ వచ్చి ఏడాది అర్థమై మరి ఏం మాయరోగం వచ్చే ఎన్నెన్ని చెప్పి అబద్ధాలు చెప్పుట్లో కాంగ్రెస్ ను మించిన వాళ్ళు లేడు. ఇంకొక 420 హామీలు చెప్పారు. వాళ్ళ నోటికి మొక్కాలే. ఒక ఉచిత బస్ అని పెడితే అది జుట్లు పట్టుకొని కొట్టుకుంటానికి మనకత్తని తప్ప ఏమనికి ఉపయోగపడ్డది లేదు. ప్రభుత్వానికి టైం ఇవ్వాలని ఇన్ని రోజులు మాట్లాడలేదన్నారు కేసీఆర్. కృష్ణా జలాలపై అన్యాయం జరుగుతున్నా మౌనంగా ఉన్నానని చెప్పారు. వీళ్లకు ఉన్న 2.5 ఏళ్ల టైంలో ఏం చేస్తారని ప్రశ్నించారు. ఆర్థిక ఇబ్బందులుంటే ప్రభుత్వం భూములు అమ్మొచ్చు, కానీ ఏ భూములు అమ్మాలో తెలియదా అని ప్రశ్నించారు కేసీఆర్. ఎవడైనా యూనివర్సిటీ భూములు అమ్ముతారా అని ప్రశ్నించారు. టైం ఇవ్వాలని మేము కూడా టైం ఇచ్చినాం. మాకు ఏడాదైనా టైం ఇయ్యరా, ఏడాది అర్థమైన టైం ఇయ్యరా, మీకు కన్నేరురా అని అంటారు. కాబట్టి నేను నోరు తెరవలే, బయటికి రాలే. కృష్ణా జలాల మీద గడబడి జరిగితే ఒక్కసారి అక్కడ నాయకులు తీరకపోతే నల్లగొండలో పోయి ఒక గర్జన చేసి వచ్చినా కానీ నేను ఎక్కడ బయటికి రాలే. 80% పూర్తయిన పాలమూరు ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయడం లేదని ప్రశ్నించారు కేసీఆర్. 90% పూర్తయిన గౌరవెల్లి ప్రాజెక్టు తట్టెడు మట్టి తీయడం లేదని మండిపడ్డారు. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయడం ఎవరి తరం కాదన్నారు. ఇలా గౌరవెల్లి ప్రాజెక్టు కట్టినాం, 90% పూర్తయింది. ఏడాది అర్థమైతే తట్టెడు మన్ను తీస్తాను రా. పాలమూరు పథకం 80% కంప్లీట్ అయింది. ఎందుకు దాన్ని పెండింగ్ లో పెడుతున్నారు? పోలీసులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు కేసీఆర్. పోలీసులు డైరీలో రాసి పెట్టుకోవాలని వచ్చేది తమ ప్రభుత్వమే అన్నారు. ఇన్ని రోజులు మౌనంగా ఉన్నానని ఇక నుంచి పోరాటమేనని ప్రకటించారు. గ్యారంటీగా పోలీసు మిత్రులారా, ఇవాళ పోయి రాత్రి మీ డైరీలలో రాసుకోండి. 100కు 100% ఇవాళ తెలంగాణ చెలరేగిన పరిస్థితికి మళ్ళా వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంటే. అది ఎవరు కూడా ఆపలేడు. మీరెందుకు దునుకులాడుతున్నారు? మీరెందుకు బలైతారు? రేపు మీకు రాజకీయాలు ఎందుకు? 20-30% కమిషన్లు ఈ ప్రభుత్వంలో నడుస్తున్నాయని ఆరోపించారు కేసీఆర్. కాయగూరల మాటలు వినడానికి నేను అసెంబ్లీకి పోవాలా అని ప్రశ్నించారు. కత్తి వాళ్ళ చేతిలో పెట్టి యుద్ధం నన్ను చేయమంటే ఎలా చేస్తానని ప్రశ్నించారు. 20%, 30% కమిషన్లని నేను అంటలేను. స్వయంగా ఆర్థిక మంత్రి చాంబర్కు పోయి 200 మంది కాంట్రాక్టర్లు మమ్మల్ని 20-30% కమిషన్ అడుగుతుండ్రు, ఇది ఏమన్యాయం అని చెప్పి సెక్రటేరియట్లో చెప్పిన మాట నేను చెప్తా ఉన్నా. కత్తి వాన్ చేతిలో పడితే యుద్ధం నన్ను చేయమని పడుతుంది, అంతేనా? బీజేపీ 11 ఏళ్లు రాజ్యం చేసి రాష్ట్రానికి 11 రూపాయలు ఇవ్వలేదన్నారు కేసీఆర్. ఆపరేషన్ కగార్ వెంటనే నిలిపివేయాలన్నారు. శాంతి చర్చలకు తాము సిద్ధమని మావోయిస్టులు ప్రకటించినా అధికారం ఉందని ఊచుకోత కోయడం సరికాదన్నారు. 11 ఏళ్ళ రాజ్యం చేయబట్టి తెలంగాణకు 11 రూపాయలు ఇచ్చిండ్రా. కగార్ అనే ఆపరేషన్ పేరు మీద ఛత్తీస్గఢ్లో యువకులను గిరిజనులను ఊచకోత పోతా ఉన్నారు. నేను కోరుతా ఉన్న కేంద్ర ప్రభుత్వాన్ని, బలమున్నది కదా అని సంపుకుంటా పోవుడు కాదు, ఆపరేషన్ కగార్ వెంటనే ఆపేయండి. హన్మకొండ ఎలకతుర్తి బీఆర్ఎస్ రజతోత్సవ సభకు భారీగా జనం తరలి వచ్చారు. చాలా రోజుల తర్వాత ప్రసంగించిన కేసీఆర్ కార్యకర్తల్లో ఫుల్ జోష్ నింపారు. ఎలకతుర్తిలో కాంగ్రెస్ సర్కార్పై మాజీ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు మంత్రులు కౌంటర్ ఇచ్చారు. ఉద్యమ ఆకాంక్షను వాడుకొని అధికారంలోకి వచ్చి 10 ఏళ్లు ప్రజలను పట్టించుకోలేదని విమర్శించారు మంత్రి సీతక్క. కేసీఆర్ కుటుంబానికి అధికారం పోయిందని మొసలి కన్నీరు కారుస్తున్నారని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం గురించి ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్. 10 ఏళ్లలో కేసీఆర్ 8 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేశారన్నారు మంత్రి జూపల్లి. కేసీఆర్ మాట్లాడిన ప్రతి అంశంపై అసెంబ్లీలో చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని, అసెంబ్లీకి రావాలని సవాల్ విసిరారు మంత్రులు. కేవలం అధికారం పోయిందనేటువంటి బాధ, అధికారం పోయిన తర్వాత నీ కుటుంబంలో అనేక చీలికలు పేలికలు, అనేక ఆస్తులు అటు ఇటు అవుతున్నాయి, బజార్న పడుతున్నాం అనేటువంటి బాధ తప్ప ప్రజల గురించి నీకు బాధ ఉంటే గత 10 సంవత్సరాలలో నువ్వు ప్రజలకు ఏం ఒరగబెట్టినావని మేము అడుగుతా ఉన్నాం. అదే కాకుండా సర్పంచ్ల బిల్లులు అబద్ధాలను 10 సార్లు చెప్తే నిజమవుతుందనే భ్రమలలో ఆ కుటుంబం ఉంది. అందుకనే పదే సోషల్ మీడియా తోటి కూడా
తప్పుడు వార్తలు రాయించి మరి తప్పుడు ప్రచారం చేస్తున్నారు కాబట్టి తప్పుడు వెధవలకు తప్పుడు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా కేసులు పెడతాం. మీ కుటుంబం మీరు అధికారంలోకి వచ్చారు, 10 ఏళ్ళు దర్జాగా ఉన్నారు. కానీ పేదింటి ఆడబిడ్డలకు బస్సు పెడితే కూడా ఆ బస్సులలో కొంతమంది వీళ్ళ మనుషులను పంపించి కొట్లాటలు చేయించి కొట్టుకునే రకంగా చేసి వీడియోలు చేయించి అంత అక్కసు, ఆ అక్కసునంతా కూడా ఇవాళ కూడా అత్యంత నీచంగా ఆడబిడ్డలు బస్సు వద్దంటున్నారు. ఇవాళ నీళ్ళ గురించి అయ్యా నువ్వు 1000 కోట్లు మింగినవు తప్ప నీళ్ళు ఇయ్యలే. మా సర్వేలో బయటకు వచ్చింది. అధికారులను బెదిరించి అదిరించి ఎమ్మెల్యేల సంతకాలు కూడా తెప్పించుకున్నాం ఆ రోజు. ఈరోజు పోలీసుల విషయంలో మాట మాటకు పోలీసులను బెదిరిస్తూ ఉన్నాం, మేము వస్తాం. నీ అంత నీచంగా నీ అంత దరిద్రంగా పోలీసు వ్యవస్థను ఎవరు వాడుకోలే. ఫామ్ హౌస్ కాడ కాపలా పెట్టుకున్నావు. ఇవాళ అసెంబ్లీ అనేది రాష్ట్రానికి ఒక దేవాలయం, చట్టాలు చేసేటువంటి సంస్కరణలు తెచ్చేటువంటి మరి గొప్ప చర్చా వేదిక అసెంబ్లీ అనేది. కానీ ఈరోజు అసెంబ్లీని కూడా సొల్లు కబురు అన్నావంటే అంటే సొల్లు కబురు అన్నటువంటి ఈ మాజీ ముఖ్యమంత్రికి ఈ కేసీఆర్కు మళ్ళీ అసెంబ్లీలో అడుగుపెట్టే అర్హత ఉందా? అసలు ఆ పార్టీ వాళ్ళు అసెంబ్లీలో అడుగుపెట్టే అర్హత ఉందా నేను అడుగుతున్నా. అంటే మీకు అధికారం ఉంటేనే అసెంబ్లీకి వస్తారు, అధికారం లేకుంటే అసెంబ్లీకి రావంటే అసలు నువ్వేం నాయకుడు అంటున్నా? ప్రజల తరపున అధికారం ఉన్నా లేకున్నా ప్రజల తరపున మాట్లాడేటోడు నిజమైన నాయకుడు. నీకు అధికారం లేకుంటే అసెంబ్లీ సొల్లు కబుర్లాగా అంటే నీ కొడుకుని ఎందుకు పంపిస్తున్నావు? నీ అల్లుని ఎందుకు పంపిస్తున్నావు? మీ బచ్చగాళ్ళు అన్నావు కదా, బచ్చగాళ్ళని ఎందుకు పంపిస్తున్నావు? అందరినీ ఫామ్ హౌస్లో పెట్టుకొని అక్కడ ట్రైనింగ్ ఇచ్చుకోండి, అది బాగుంటుంది. మీది ఉద్యమ పార్టీగా మొదలై ఒక ప్రాంతీయ పార్టీగా అవతరించి ఒక జాతీయ పార్టీగా మీరు ఒక సర్టిఫికెట్ ఇచ్చుకున్నారు, సంతోషం, అది మీ పార్టీ. అయితే దేశంలో ఏ ప్రాంతీయ పార్టీకి లేనంత నిధులు సుమారు 1500 కోట్ల పైగా వైట్ డబ్బు మీ పార్టీ మీ బీఆర్ఎస్ పార్టీలోకి ఎలా వచ్చాయి? మీరు పెట్టిన ఏ స్కీములని ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసేసిందండి? మీరు పెట్టిన స్కీములనే కాకుండా ఇంకా మరిన్ని స్కీములు పెంచి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బంది ఉన్నా వాటిని తడపాయించుకొని తల తాకట్టు పెట్టి పేదవాడి ప్రభుత్వంగా ఈ ఇందిరమ్మ ప్రభుత్వం ఈనాడు పనిచేస్తున్నది. మీకు కళ్ళకి కనిపించిన కబోజులాగా నాకేమీ కనపడలేదు అని తెలంగాణ యాస భాషలో మాట్లాడినంత మాత్రాన తెలంగాణ ప్రజలు నమ్ముతారు అనుకొని మళ్ళీ మనమే అధికారంలోకి వస్తున్నాం, ఇంకా రాబోయే 2.5 సంవత్సరాల్లో మళ్ళీ మనదే అధికారమని మళ్ళీ ఎందుకు తెలంగాణ ప్రజలను మభ్యపెడతారు? ఆస్తుల గురించి అమ్ముకునే దాని గురించి మీరు మాట్లాడుతున్నారు. అసలు నైతిక హక్కు ఉందా మీకు? యూనివర్సిటీ ఆస్తులు ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో పేదోడు ప్రభుత్వం యూనివర్సిటీ ఆస్తులు అమ్మటం ఏంటి? ఎక్కడ మేము గుర్తుందా గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు? ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఓఆర్ఆర్ అనేది ఒక పెద్ద సంపదని తెలంగాణ ప్రజల కోసం గౌరవ దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఏర్పాటు చేస్తే ఓఆర్ఆర్ని అల్వ సులవాలకి నీ కుటుంబ సభ్యులకు సంబంధించిన ఒక సంస్థకి దాన్ని చవక రేటుకి 7,000 కోట్ల రూపాయలకి అమ్మింది కాంగ్రెస్ పార్టీయా? కులగణన గురించి దేశవ్యాప్తంగా ఏ ప్రభుత్వము చేయని, రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా, చివరికి కేంద్ర ప్రభుత్వం కూడా విస్మరించింది అనుకోండి, ఏ ప్రభుత్వము చేయని విధంగా కులగణన చేయటమే కాకుండా మా బీసీ తమ్ముళ్ళకి 42% ఇచ్చే చిత్తశుద్ధితో ఆ దిశలో ఈ ప్రభుత్వం పయనిస్తుందని, కనీసం దాంట్లో పాలు పంచుకొని మీరు సమీకరణ గురించి మాట్లాడుతుంటే చాలా నవ్వొచ్చింది. మీ తాపత్రయం గబా 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 సీట్లో ఎంత తొందరగా కూర్చోవాలి అని, ఏదో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ఏదో అన్నారు అని. ఎస్, ఏంటి నువ్వు పడగొడితే పడటానికి ఏమన్నా బొమ్మరిల్లా ఏందది? ఏంది నువ్వు పడగొట్టేది నేను పడేది? ఇది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం. ఏందో ఎవరో బిల్డర్స్ అన్నారట, డబ్బులు ఇస్తున్నారట, ఏందో అంతా తెలుసు. దీని డ్రామా ఏందో, దాని ఆత్మ ఎవరో, దాని స్కెచ్ ఏంటో, ఎంత అమాయకులమా? ధనిక రాష్ట్రాన్ని కేసీఆర్ గారికి అప్పచెప్తే ధనిక రాష్ట్రాన్ని ఆనాడు 64,000 కోట్ల రూపాయలు ఉంటే 21 మంది ముఖ్యమంత్రి పరిపాలన చేస్తే 64 సంవత్సరాలు
ఎన్నో ప్రాజెక్టులు కట్టిన నాగార్జున సాగర్ అనే శ్రీశైలం చాలా కట్టిన. అయినా కూడా 64 సంవత్సరాల్లో 21 మంది ముఖ్యమంత్రి పరిపాలిస్తే కేవలం 64,000 కోట్లు అప్పుంటే, మీరు 10 సంవత్సరాలు ఒక్క ముఖ్యమంత్రి ఇలా 8 లక్షల కోట్ల అప్పు చేసింది నిజమా అబద్ధమా? మరి అబద్ధమైతే ఇలా ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన నెలకు 6,000 కోట్ల రూపాయల పైచిలకు ఎందుకు కంతులు వడ్డీ అసలు కట్టాల్సి వస్తూ ఉంది? డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎక్కడన్నారు? మరి ఇంత అయిన తర్వాత కూడా 10 సంవత్సరాలు ఎక్కడ మీరు కట్టిందా? అంటే కేసీఆర్ గారి ఇలాకాలో, కొడుకు సిరిసిల్ల ఇలాకాలో, అల్లుడు హరీష్ రావు గారి నియోజకవర్గంలో అట్లా 5-6 ప్రాంతాలు 7 ప్రాంతాలు మాత్రమే, అది కూడా ఇరిగేషన్ కాంట్రాక్టులు 1,000 కోట్ల కాంట్రాక్టులకు ఇస్తే వాళ్ళు కట్టించే కార్యక్రమం చేయడం జరిగింది. మరి 20 సంవత్సరాల క్రితము అదే 400 ఎకరాలకు సంబంధించిన హైదరాబాదు యూనివర్సిటీకి సంబంధించిన భూమిని 20 సంవత్సరాల క్రితం ఒక ప్రైవేటు వ్యక్తికి అప్పనంగా అప్పచెప్తే మీరు 10 సంవత్సరాల ముఖ్యమంత్రి ఉండి కూడా ఎందుకు దాన్ని ప్రైవేటు వ్యక్తికి అప్పచెప్పిన భూమిని మీరు ఎందుకు స్వాధీనం తీసుకోలే? ఒకవైపు చల్లని గాలి వస్తున్నా మరోవైపు ముక్కు అదిరిపోయే కంపు వాసన ఉంటుంది అక్కడ. సాయంకాలం ఎంజాయ్మెంట్ కోసమని ట్యాంక్ బండ్ ఎక్కారో దుర్వాసనతో ఇబ్బంది పడాల్సిందే. పర్యాటకం పేరుతో ట్యాంక్ బండ్ పరిసరాలు సుందరంగా తీర్చిదిద్దుతున్న హుసేన్ సాగర్లోని నీళ్లు విషంలా మారి కంపు కొడుతున్నాయి. నగర ప్రజలకు అందుబాటులో ఉన్న సుందరమైన ప్రదేశం ట్యాంక్ బండ్. కానీ అక్కడికి వెళ్లి ఉల్లాసంగా గడపాలంటే దుర్గంధం వెదజల్లుతోంది. పరిశ్రమల వ్యర్థాలకు హుసేన్ సాగర్ నిలయంగా మారింది. నగరంలోని పలు ప్రాంతాల నుంచి నాలాల ద్వారా వస్తున్న వ్యర్థ జలాలతో ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు కంపు కొడుతున్నాయి. మహానగరంలోని మొత్తం 6 సెక్టార్ల నుంచి మురికి నీళ్లు వచ్చి హుసేన్ సాగర్ లో కలుస్తున్నాయి. ఇందులో 4వ సెక్టార్ అయిన కుకట్పల్లి, జీడిమెట్ల, బాలానగర్ ఏరియాల నుంచి భారీ మొత్తంలో వ్యర్థాలు వస్తాయి. ఈ 3 ప్రాంతాల్లో లెక్కకు మించిన కర్మాగారాలు, పరిశ్రమలు ఉన్నాయి. ఈ కంపెనీల నుంచి విడుదలయ్యే వ్యర్థాలన్నీ హుసేన్ సాగర్ లోకి రావడంతో నీరు, గాలి కాలుష్యం అవుతోందంటున్నారు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సభ్యులు. హుసేన్ సాగర్ క్యాచ్మెంట్ ఏరియా ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్ట్ అని తీసుకున్నారు. అది జపనీస్ జైకా అనే ఒక బ్యాంక్ ఉంది. దాంట్లో నుంచి 310 కోట్లు అప్పు, రాష్ట్ర ప్రభుత్వము ఒక 60 కోట్లు, మొత్తం 370 కోట్లతోని పని చేసినారు. దాంట్లోపల ఏమన్నారంటే దీన్ని క్లీన్ చేయాలా, దీంట్లోకి వచ్చే మురికిని అడ్డుకట్ట వేయాలా, ఇది ఒక టూరిస్ట్ స్పాట్గా తయారు కావాలా, రకరకాలుగా డిపిఆర్ చూస్తుంటే చాలా ఉన్నతమైన ఆశయాలతో చేసినారు. కానీ దాంట్లో విపరీతమైన అవినీతి. ఈ ప్రాజెక్ట్ పేరు మీద చాలామంది ఆఫీసర్స్ జపాన్ పోయినారు, యూరోప్ పోయినారు, అక్కడి వాళ్ళు ఎక్స్పర్ట్స్ అని ఇక్కడికి వచ్చినారు. అంటే ఒక ట్యాంకును, ఒక చెరువును శుద్ధి చేసుకోవడానికి మనకు యూరోపియన్ ఎక్స్పర్ట్స్ కావాల్సి వచ్చింది, జపాన్ నుంచి ఎక్స్పర్ట్స్ కావాల్సి వచ్చింది. ఈ విధంగా 360 కోట్లు మట్టిలో పోసినట్టు అయిపోయింది. పర్యావరణ నిబంధనల ప్రకారం కంపెనీల నుంచి వెలువడే వ్యర్థాలను యాజమాన్యాలే దూర ప్రాంతాలకు తరలించాలి. కానీ ట్రాన్స్పోర్ట్ ఖర్చులు తగ్గించుకోవడం, వ్యర్థాలను వదిలేందుకు సరైన స్థలం దొరకకపోవడంతో దగ్గరలోని నాలాలకు తరలిస్తున్నారు. దశాబ్దాల కాలం నుంచి జరుగుతున్న పొల్యూషన్ బోర్డు అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు ప్రజలు. ప్రశాంతంగా సాయంకాలం ఆహ్లాదకరమైన వాతావరణం కోసం ట్యాంక్ బండ్ కు వెళ్లాలంటే భయపడుతున్నామంటున్నారు సిటీ జనాలు. ఫ్యామిలీతోని వీకెండ్ ఇక్కడ స్పెండ్ చేద్దామని వచ్చినాము. అయితే ఇక మూసి ఇది హుసేన్ సాగర్ చుట్టుపక్కల చూస్తే మాత్రము కొంచెం అపరిశుభ్రంగా, హైజీన్గా లేకుండా, చాలా మురికి వాసన, మళ్ళీ నీట్గా లేకుండా కొంచెం కష్టంగా ఉంది. దీనిపైన స్పెషల్గా ప్రభుత్వం దృష్టి పెట్టి పర్యాటకుల యొక్క వారి సంతోషాన్ని దూరం చేయకుండా వారి మొత్తం క్లీన్ చేస్తే బాగుంటుందని ప్రభుత్వానికి విన్నవించుకుంటాం. హుసేన్ సాగర్ అనేది చాలా మంచి ప్లేస్ మన సిటీలో. లేక్ వ్యూ కూడా చాలా బాగుంటుంది. కాకపోతే పిల్లలతో వచ్చినప్పుడు కొంచెం అనీజీ ఏముంటుందంటే ఈ స్మెల్ రావడం ఒకటి, ఇదొకటి కొంచెం ఇంకా బాగా చేస్తే ఇంకా బాగుంటుంది. ఈ బోటింగ్ అనేది కూడా చాలా బాగుంటుంది. సో అదొకటి కొంచెం మన జిహెచ్ఎంసీ వాళ్ళు దృష్టిలో పెట్టుకొని ఈ క్లీనింగ్ అనేది ఒకటి నీట్గా చేస్తే వాటర్ని కూడా చాలా బాగుంటుంది. టూరిజం కూడా ఇంకా మంచిగా అట్రాక్ట్ అవుతుంది, ఇన్కమ్ కూడా బాగా వస్తుంది మనకు. ప్రతి ఏటా హుసేన్ సాగర్ క్లీనింగ్ కోసం కోట్ల రూపాయల ప్రజాధనాన్ని జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ అధికారులు నీళ్లపాలు చేస్తున్నారని విమర్శిస్తున్నారు సిటీ ప్రజలు. సాగర్ ను క్లీన్ చేసి మంచి వాతావరణాన్ని అందించాలని కోరుతున్నారు పబ్లిక్. సమ్మర్ ఎఫెక్ట్ మనుషుల్నే కాదు, యానిమల్స్ మీద కూడా ప్రభావం చూపుతోంది. ఎండలు పెరిగిపోవడంతో మూగ జీవాలు ఇబ్బందులు పడుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వీధి కుక్కలు, పక్షులు, జంతువులు నీళ్లు, ఆహారం దొరక్క ఆకలితో మాడిపోతున్నాయి.
దీంతో పలు స్వచ్ఛంద సంస్థలు, జంతు ప్రేమికులు మూగ జీవాలకు వాటర్ బాల్స్, తిండి పెడుతూ మానవత్వాన్ని చాటుకుంటున్నారు. సిటీలోని కాలనీల్లో కూడా జంతువులకు నీళ్లు, ఆహారం అందించాలని కోరుతున్నారు ఎన్జీఓల ప్రతినిధులు. రాష్ట్రంలో రోజురోజుకు ఎండలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. మధ్యాహ్నం బయటకు రావాలంటే భయపడుతున్నారు పబ్లిక్. సిటీలో 40 డిగ్రీలపైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మనుషులతో పాటు మూగజీవాలపై కూడా ఎండల ప్రభావం పడుతోంది. వీధి కుక్కలు, పక్షులు, పిల్లులు, ఉడతలు, తేనెటీగలు వంటి వివిధ అర్బన్ యానిమల్స్ కు నీళ్లు దొరకడం లేదు. పలు ఎన్జీఓలు, జంతు ప్రేమికులు గ్రేటర్ పరిధిలో వాటర్ బౌల్స్, ఆహారం అందిస్తున్నారు. వేల సంఖ్యలో సిమెంట్ వాటర్ బౌల్స్ ను ఉచితంగా పంపిణీ చేసి మూగజీవాల దాహార్తిని తీరుస్తున్నారు. మన సిటీస్ డెవలప్మెంట్ అయితా పోయి చెట్లు తగ్గిపోయి నీళ్ళ కుంటలు లేకుండా మాకు చాలా యానిమల్స్ డీహైడ్రేటెడ్ పరిస్థితులు కనిపిస్తున్నాయి. అందుకే మేము అందరినీ రిక్వెస్ట్ చేసి ఫ్రీ బౌల్స్ ఇస్తున్నాము. అయితే గార్డెన్లో పెడితే మీకు పిట్టలు, ఉడతలు వచ్చి తాగుతాయి. వీధిలో పెడితే జంతువులు అంటే మన ఆవులు కానీ, మేకలు కానీ, కుక్కలు కానీ అన్నిటికీ నీళ్లు దొరుకుతాయి. మనకు సొసైటీ, మన పిల్లలు కూడా మనతోనే నేర్చుకుంటారు మూగ జంతువులకు మనము కాపాడాలి అని. ఎండాకాలంలో ఆకలి, దూప ఎక్కువ కావడంతో కుక్కలు మనుషుల మీద దాడులు చేస్తున్నాయంటున్నారు ఎన్జీఓ నిర్వాహకులు. దీన్ని తగ్గించడానికే వాటర్ బౌల్స్ ఇస్తూ ప్రజల్లో అవగాహన పెంచుతున్నామని తెలిపారు జంతు ప్రేమికులు. అర్బన్లో ఉండే హోమ్లెస్ జంతువులు, మూగజీవాలకు తమ వంతు సహాయం చేయాలని కోరుతున్నారు ఎన్జీఓలు, జీహెచ్ఎంసీ అధికారులు. Generally 99% none of these dogs are harmful. Plus GHMC, lot of volunteers like us and also NGOs like us are collaborating with GHMC to neuter, spay the dogs, but still they multiply. And it's a continuous process. Plus if you're giving water, shade, food, హాయిగా పడుకుంటే తిని ఎవరిని ఏమీ చెయ్యవయ్యి. సోషల్ మీడియా వేదికగా మూగజీవాలకు నీళ్లు, ఆహారం అందించాలని క్యాంపెయిన్ చేస్తున్నాయి ఎన్జీఓలు. స్ట్రీట్ యానిమల్స్ ను సంరక్షిస్తూ వాటి ఆకలి తీర్చాలని సూచిస్తున్నారు. సిటీల్లో జనాభా పెరగడంతో వీధి కుక్కలు, పక్షులు, వివిధ జంతువులకు తాగడానికి నీరు లేక అవస్థలు పడుతున్నాయన్నారు ఎన్జీఓ నిర్వాహకులు. సోషల్ మీడియా వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి. ఈ వాట్సాప్ గ్రూప్స్ లో అందరూ యానిమల్ రెస్క్యూస్ చేస్తూ ఉంటారు. కొంతమంది హాస్పిటల్స్ కి తీసుకెళ్తా ఉంటారు, కొంతమంది అడాప్షన్ కి చేస్తూ ఉంటారు. విచ్ హ్యాస్ అన్ యాక్సిడెంట్. సో యంగ్ వాలంటీర్స్ వెళ్ళి దాన్ని పికప్ చేస్తారు. కొంతమంది వెళ్ళి హాస్పిటల్లో పెడతారు, ఇంకోళ్ళు వచ్చి దాన్ని హాస్పిటల్ బిల్స్ కడతారు. సో ఇట్స్ అ కైండ్ ఆఫ్ ఇట్స్ అ కాలింగ్, ఇట్స్ నోబడీ ఈస్ ఫోర్సింగ్ నోబడీ టు డూ దిస్. ప్రకృతి, మనుషులు, జంతువులు కలిసి ఉన్నప్పుడే సస్టైనబుల్ కో లివింగ్ పెరుగుతుందంటున్నారు ఎన్జీఓలు. కుక్కలు, జంతువులపై దాడులు చేయకుండా వాటి ఆకలి తీరుస్తూ సంరక్షించాలని కోరుతున్నారు జంతు ప్రేమికులు. ఇక సిటీలో వాతావరణం మారుతోంది. 15 ఏండ్ల కింద ఎండ తీవ్రత అంతగా కనిపించకపోయేది, ఉక్కపోత కూడా చాలా తక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు హైదరాబాద్ నిప్పుల కొలిమిలా మారింది. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉక్కపోత పెరిగిపోయి ప్రజలు అల్లాడుతున్నారు. మరి వాతావరణం మారడానికి కారణాలు ఏంటో తెలుసుకోవాలంటే లెట్ us వాచ్ దిస్ స్టోరీ. భాగ్యనగరంలో ఇంటి నుంచి అడుగు బయటకు పెడితే నిప్పులు కురుస్తున్నాయా అన్నట్లుంది. కిలోమీటర్ ప్రయాణం చేస్తే కళ్ళు బైర్లు కమ్మేంత వేడుంది. ఇంట్లో ఉందామంటే భరించలేనంత ఉక్కపోత. ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు ఆగకుండా రోజంతా తిరుగుతూనే ఉన్నాయి. అవి లేకుంటే ఒక్క నిమిషం కూడా ఉండలేరు. కానీ ఒకప్పుడు నగరంలో మే నెలలోనూ 38 డిగ్రీలు దాటని ఉష్ణోగ్రతలు ఇప్పుడు ఏప్రిల్లోనే 40 డిగ్రీలకు పైనే నమోదవుతున్నాయి. నగరంలో వేడి పెరగడానికి ప్రతి ఒక్కరం కారణమంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. ముఖ్యంగా పట్టణీకరణ నగర వాతావరణాన్ని మార్చేసిందన్నారు. 15 ఏండ్ల కిందట సిటీలో చాలా వరకు పచ్చదనం ఉండేదని, కానీ ఇప్పుడు చెట్లు తగ్గిపోయాయన్నారు. జనాభా పెరగడంతో వాహనాల కాలుష్యం కూడా అధికమైందన్నారు. చెరువులు ఆక్రమించడం, పెద్ద పెద్ద బిల్డింగులు కట్టడం, పరిశ్రమలు పెరిగిపోవడంతో వాతావరణం కూడా మారిందంటున్నారు. పట్టణీకరణతో గ్రీన్ హౌస్ వాయువుల ఉద్గారాలు పెరుగుతాయన్నారు వెదర్ ఆఫీసర్స్. ఇదివరకు మనకి ఉక్కబోత వాతావరణం కానీ చెమట పట్టడం అనేది కూడా లేనటువంటి చాలా ప్లజెంట్గా ఉన్నటువంటి వాతావరణం ఒక్కసారిగా ఉక్కిరిబిక్కిరి చేస్తున్న విధంగా మనకి గత కొన్ని రోజులుగా మనం చూస్తున్నాము. ముఖ్యంగా చూసుకున్నట్లయితే నగరీకరణ పద్ధతిలో హైదరాబాద్లో ఉన్నటువంటి చాలా చోట్ల మనకి ఎక్కువ కాంక్రీట్ జంగిల్స్ కానీ కాంక్రీట్ భవనాల వల్ల ఈ యొక్క భవనాల సంఖ్య కూడా పెరగడం వల్ల ఒక విధంగా వేడిమి వాతావరణం అనేది పెరిగిందని చెప్పొచ్చు. అట్లాగే చూసుకున్నట్లయితే చెట్లు తగ్గడం,
అనేక చోట్ల చెట్లు అనేవి నరకడం వల్ల కూడా మనకి ఒక విధంగా గ్రీనరీ అనేది తగ్గిందనే చెప్పొచ్చు. నగరీకరణ పద్ధతిలో మనం అనేక వాహనాలను కూడా మనం రోజువారీ దినచర్యలో వాడుతూ ఉంటున్నాము. వాహనాల వినియోగ సంఖ్య కూడా ప్రతి సంవత్సరం కూడా పెరగడం వల్ల కూడా వాహనాల నుంచి వెలువడేటువంటి ఈ యొక్క కార్బన్ డయాక్సైడ్స్ కానీ ఈ యొక్క వ్యర్థాలు కూడా ఒక విధంగా గాలిలోని వేడిమి వాతావరణాన్ని పెంచడానికి కూడా దోహదపడతాయని చెప్పొచ్చు. హైదరాబాద్ నగరం కాంక్రీట్ జంగల్ గా మారిందంటున్నారు పర్యావరణవేత్తలు. సగటు గరిష్ట ఉష్ణోగ్రతల కంటే 4-5 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయన్నారు. చెట్లు, ఖాళీ స్థలాలు తగ్గడంతో ఉక్కపోత పెరిగిందన్నారు. దుమ్ము, ధూళి, కాలుష్యాలతో నగరం నిప్పుల కొలిమిలా తయారైందన్నారు. హైదరాబాద్ భూ ఉపరితల ఉష్ణోగ్రత ప్రతి 10 ఏళ్లకు 0.75 సెల్సియస్ పెరుగుతోందన్నారు పర్యావరణవేత్తలు. సగటు ఉష్ణోగ్రత ఇదివరకు అంటే ఇప్పుడు 4-5 డిగ్రీలు పెరిగిన పరిస్థితి చూస్తున్నాం. చాలా చోట్ల ఎక్కడైతే కాంక్రీట్ నిర్మాణాలు ఉండి దగ్గర ఇండ్లు ఉన్నాయో అక్కడైతే టెంపరేచర్ ఇప్పుడు దాదాపు 50 డిగ్రీలు చేరింది. ఇప్పుడు ఈ చెట్లు లేవు, ఓపెన్ స్పేసెస్ లేవు, ఎక్కడ పడితే అక్కడ మనకు ఇండ్లు కట్టడము, తర్వాత కాలుష్యం, దుమ్ము, ఎప్పుడూ దుమ్ము, నిరంతరం దుమ్ము ఉండడము, ఈ గాలి కూడా కలుషితమైన గాలి ఉండడము, ఇవన్నీ కలగలిపి ఈరోజు సగటు హైదరాబాద్ చాలా వేడెక్కింది. కాలుష్యంతో కూడిన వాయువులు ఉండడము, దానివల్ల ఇది నిప్పుల కొలిమిగా మారిన పరిస్థితి చూస్తున్నాం. ఉష్ణోగ్రతలు పెరిగిపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు జనాలు. ప్రభుత్వం, ప్రజలు పెద్ద ఎత్తున మొక్కలు నాటి వాటిని పరిరక్షిస్తే ఉక్కపోత, ఎండవేడి తగ్గుతుందని సూచిస్తున్నారు పర్యావరణవేత్తలు. ఎండాకాలంలో కూలర్లకు డిమాండ్ విపరీతంగా ఉంటుంది. దీంతో వాటి ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి. కూలర్లని కొనాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే ఇప్పుడు ఆ ట్రెండ్ మారింది. కూలర్లు కొనాల్సిన అవసరం లేకుండా తక్కువ డబ్బులకే ఉపయోగించుకోవచ్చు. ఇంతకీ కూలర్లు కొనకుండా ఎలా వినియోగించుకోవాలో తెలుసుకోవాలంటే లెట్ us వాచ్ దిస్ స్టోరీ. హైదరాబాద్ నగరవాసులు ఉక్కపోత నుంచి ఉపశమనం పొందటానికి కూలర్లను రెంట్కి తెచ్చుకుంటున్నారు. వేల రూపాయలు పెట్టి ఏసీలు, కూలర్లు కొనలేని స్థితిలో ఉన్నవారు అద్దెకు తీసుకువస్తున్నారు. కొందరు ఆన్లైన్ ఈ సర్వీసులను కూడా ఉపయోగించుకోగా మరికొందరు షాప్స్ లో కూలర్లు రెంట్కి తీసుకుని వినియోగిస్తున్నారు. కొంతమంది ప్రజలు కూలర్లను కొనలేని స్థితిలో ఉండి రెంట్కు తీసుకుంటే మరికొందరు ఇంట్లో స్థలం తక్కువ ఉండటంతో రెంట్ కూలర్లపై ఆధారపడుతున్నారు. కూలర్ బ్రాండ్ ని బట్టి రెంట్కి ఇస్తున్నారు షాప్ ఓనర్స్. ఒక్కో కూలర్ కి నెలకి 1000 నుంచి 1500 రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. కొంత డబ్బును డిపాజిట్ చేసుకుని కూలర్లను రెంట్కి ఇస్తున్నారు. కూలర్లకు ఏమైనా సమస్య వస్తే తామే రిపేర్ చేస్తున్నామని తెలిపారు షాప్ ఓనర్స్. కూలర్స్ రెంట్లో కూడా ఉంది, ఆన్ సేల్ కూడా ఉంది. రెంట్ కూడా మా దగ్గర చిన్న కూలర్స్ నుంచి పెద్ద కూలర్స్, ఆల్ సైజెస్ ఆఫ్ కూలర్స్ దొరుకుతుంది, ప్రాబ్లం లేదు. అండ్ రెంట్ కూడా మీకు చాలా రీజనబుల్ ఉంది. 1000 రూపీస్ మీకు పర్ మంత్ రెంట్ ఉంటాయి. 1000 రూపీస్, 1500, డిపెండ్ అపాన్ ద మోడల్స్ మీరు ఏం సెలెక్ట్ చేస్తున్నారో దాని అకార్డింగ్లీ. సైజ్ పట్టి ఉంటుంది. సైజ్ మీరు ఏం తీసుకుంటున్నారో దాని అకార్డింగ్లీ మేము ఛార్జెస్ తీసుకుంటారు. అండ్ రెంట్కు ఎందుకంటే ఇప్పుడు ఎవరికి వద్దు, అవసరం లేదు, 1 నెల కోసం కావాలి, 2 months ఎందుకు ఇన్వెస్ట్ చేయాలని మేము రెంట్లో కూడా ఇచ్చేస్తున్నాం. ఇప్పుడు రెంట్కు మా దగ్గర కూలర్స్ కావాలనుకున్న వాళ్ళు, చదువుకున్న వాళ్ళు ఉంటారు, కొంతమంది 1-2 నెలలు ఇక్కడ ఉండిపోదామని వస్తారు రూమ్లకు. వాళ్ళు వచ్చి మా దగ్గర రెంట్కి తీసుకుంటారు. 500 మంత్లీ, 500 ఉంది, 800 ఉంది, 1000 రూపీస్ ఉంది. కాబట్టి దాన్ని బట్టి, సైజులను బట్టి వాళ్ళు దాన్ని ఇష్టపడతారు, తీసుకెళ్తారు. అట్లా కూడా ఉంది. ఇంకా డైరెక్ట్ సేలింగ్ కూడా ఉంది. సేలింగ్లో రీజనబుల్ ప్రైస్లో మేము అమ్ముతున్నాం. 2 years వారంటీ ఇచ్చి మేము అట్లా కూడా ఇస్తున్నాం. కస్టమర్స్కు ప్రాబ్లం లేకుండా మేము సర్వీసింగ్ కూడా ఉంది మా దగ్గర, సర్వీసింగ్ కూడా చేసి ఇస్తున్నాం. సిటీలో కూలర్లు రెంట్కు తీసుకునే వారి సంఖ్య పెరుగుతోంది. కొత్తవి కొనే బదులు 2-3 నెలలు రెంట్కు తీసుకుంటే బెటర్ అని ఆలోచిస్తున్నారు. కొత్త కూలర్లు 15,000 ఉండడంతో అంత రేట్ పెట్టలేక రెంట్కు తీసుకుంటున్నారు కొంతమంది జనం. ఎండాకాలంలో 3 నెలలు కూలర్లు అద్దెకు తీసుకుంటే 3 నుంచి 5,000 రూపాయలు ఖర్చు అవుతుందంటున్నారు కస్టమర్స్. दुकान में जो है अपन को रेट के हिसाब से बहुत अच्छा रेट है, काफ़ी बेस्ट रेट है. एंड इवन ऑल द क्वालिटीज़ एंड द सर्विस एंड द सेल्स एग्जीक्यूटिव्स आर ऑल्सो वेरी गुड, सेल्समैन ऑल्सो. अभी रिसेंटली मैं यहाँ पे घर लिया हूँ मेरी ऑफिस के लिए. 15 days के लिए भी अगर इनके पास है तो मैं ले सकता हूँ. परसों मैं कैनस्टार का कूलर लिया, काफ़ी कम रेट आया और सर्विस भी బెటర్ है. యాక్చువల్ అయితే మనకు ఏసీ కొనాలని ఉండే, కానీ రెంట్ హౌస్ కాబట్టి జర ప్రాబ్లం అవుతుంది. అయితే కూలర్ తీసుకుందామని, కూలర్ ఇక్కడ రెంట్కి దొరుకుతుందని తెలిసింది కాబట్టి ఒక కూలర్ రెంట్కి తీసుకుందామని వచ్చాను నేను. ఇక్కడ సీజన్ కూడా సగం అయిపోయింది కాబట్టి తీసుకుందాం, ఒక రెంట్కి తీసుకుందామని
వచ్చాం. రెంట్ బెస్ట్ అనిపిస్తుంది నాకైతే ఎందుకంటే ఇప్పుడు ఓన్ కాదు కాబట్టి ఇప్పుడు ఇదే నాకు బెటర్ అనిపిస్తుంది కాబట్టి రెంట్కే తీసుకొని నేను ఫిక్స్ అయ్యాను. కూలర్ల ధరలు పెరగడంతో రెంటుకు తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు నగరవాసులు. తక్కువ డబ్బులతో ఎండాకాలం మొత్తం ఉపయోగించుకోవచ్చంటున్నారు వినియోగదారులు. పహల్గాంలో ఉగ్రదాడి మృతులకు నివాళులర్పిస్తూ క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు బోడుప్పల్ 916 పార్క్ ఫేజ్ 2 టెలిఫోన్ కాలనీ వాసులు. నాగరాజు అధ్యక్షతన రుద్ర యూత్ అసోసియేషన్ వినయ్ ఆధ్వర్యంలో కాలనీలో ర్యాలీ నిర్వహించారు యువకులు. పహల్గాం ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు. ఉగ్రదాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు దేశ ప్రజలంతా అండగా ఉంటారన్నారు. जय भारत माता के 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 भारत माता के హిందువులపై జరిగిన ఈ హత్యాకాండకు నిరసనగా ఈరోజు వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని ఈ శాంతి ర్యాలీ తీస్తున్నాం. మేము భారతీయులందరూ ఈ దుశ్చర్యకు వ్యతిరేకంగా ఏ చోటైనా కానీ శాంతి ర్యాలీ తీస్తూ మనమందరము ఒకే విధంగా ఒకే నినాదంతో కలిసికట్టుగా ఉంటే ఈ తీవ్రవాదాన్ని అంతా సమూలంగా మనము నిర్మూలించవచ్చనే ఉద్దేశంతోనే ఈ ర్యాలీ తీస్తున్నాం. భారత్ మాతా కి భారత్ మాతా కి భారత్. కుంట్లూరులో జరిగిన అగ్ని ప్రమాదంలో ఇండ్లు కోల్పోయిన వారికి తక్షణ సాయం కింద ₹1,00,000 ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. రావి నారాయణ రెడ్డి కాలనీలో జరిగిన అగ్ని ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. బాధిత కుటుంబాలను ఓదార్చి ధైర్యం చెప్పారు. 300 గుడిసెలు కాలిపోవడంతో వీధిన పడ్డామని కూనంనేనికి తెలిపారు బాధితులు. 8,000 మంది గుడిసెలు వేసుకొని నివసిస్తున్నారని వారందరికీ పట్టాలు ఇచ్చి మౌలిక వసతులు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కూనంనేని సాంబశివరావు. కుంట్లూరు విలేజ్లో రావి నారాయణ రెడ్డి కాలనీలో ఘోరమైనటువంటి అగ్ని ప్రమాదం నిన్న జరిగింది. ఈ అగ్ని ప్రమాదంలో దాదాపు ఒక 300 ఇళ్ళు ఆనవాలు కూడా లేకుండా కాలిపోయాయి. అందులో సిలిండర్ల దగ్గర నుంచి ఆ సిలిండర్లు బ్లాస్ట్ అవటం వల్ల మరింత ప్రమాదం ఎక్కువ జరిగింది. అక్కడి బీరువాలు కూడా కరిగిపోయాయి. అంత ఆ వేడి. అది అదృష్టం ఏంటంటే అందరూ పనులకు వెళ్ళారు. అంత కష్టజీవులు. అందులో ఇళ్లలో పనిచేసే వాళ్ళు ఉన్నారు, ఆటోలు నడిపే వాళ్ళు ఉన్నారు. అంత అర్థమైనటువంటి పేదవాళ్ళు ఎక్కడన్నా ఉన్నారంటే ఈ కాలనీలోనే ఉంటారు. ఈ పట్టణంలో బతకడానికి వచ్చినటువంటి వాళ్ళు, ఇల్లు లేనటువంటి వాళ్ళు, ఇటువంటి వాళ్ళు కొన్ని వేల మంది ఉంటారు. అందులో కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఈ భూమిని పరుల నుంచి, ల్యాండ్ మాఫియాల నుంచి కాపాడటం కోసం దాదాపు 3 ఏళ్ళు అయింది ఈ గ్రామాన్ని ఏర్పాటు చేసుకుంది. ఇందులో అత్సమైన నిరుపేదలే ఉంటారు. మామూలు వేరే వాళ్ళు ఉండరు. ఇటువంటి గుడిసెలు వేసుకుని వీళ్ళకి అన్యాయంగా ప్రమాదమే జరిగింది. ఇప్పుడు గవర్నమెంట్ బాధ్యత. ఇవాళ కలెక్టర్ గారు కూడా సానుకూలంగా ఉన్నారు. అలాగే ఇంకేతర అధికారులు కూడా ఇక్కడికి వచ్చి పోలీసు డీసీపీ వీళ్ళు కూడా వచ్చి స్పందించారు. ఇమీడియట్గా వాళ్ళైతే వచ్చారు. వచ్చిన వాళ్ళకి నేను నా పార్టీ తరఫున, పేదవాళ్ళ తరఫున వచ్చి ఇప్పుడు నాకు ఫోన్లో కూడా మాట్లాడాను. వాళ్ళు ఇవ్వాల్సినటువంటి వాళ్ళకి కలెక్టర్ పరిధిలో ఎంత మేరకు ఉందో అంత మేరకు ఇచ్చి మిగిలిన సహాయం కోసం గవర్నమెంట్ కూడా రాస్తామని. రంగారెడ్డి జిల్లా గున్గల్కు చెందిన కానిస్టేబుల్ వెంకటేష్ గుండెపోటుతో మృతి చెందాడు. ఇంటి పక్కన ఉన్నవారితో స్థల వివాదం ఉండడంతో ఇరు వర్గాలు ఘర్షణ పడ్డాయి. అయితే యాచారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన వెంకటేష్ బయటకు వచ్చి ఒక్కసారిగా కుప్పకూలాడు. హాస్పిటల్కు తరలించారు కుటుంబ సభ్యులు. అయితే మార్గమధ్యలోనే మృతి చెందాడని తెలిపారు డాక్టర్లు. మైనర్లపై లైంగిక దాడులు రోజురోజుకు పెరుగుతున్నాయి. దీంతో అధిక సంఖ్యలో పోక్సో కేసులు నమోదవుతున్నాయి. గతేడాది 449 కేసులు నమోదు కాగా ఈ సంవత్సరం మార్చి వరకే 150 మందికి పైగా పోక్సో కేసులు బుక్ అయ్యాయి. ఇందులో తెలిసిన వారిని, బంధువులపై లైంగిక దాడి చేసిన వారే అధికంగా ఉన్నారు. ఇలా బయటికి రాని కేసులు ఇంకా ఎన్నో ఉన్నాయి. లైంగిక దాడి జరిగినప్పుడు ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు అడ్వకేట్స్. పోక్సో చట్టం ప్రకారం 20 ఏళ్ల జైలు శిక్ష లేదా ఉరిశిక్ష పడే అవకాశం ఉందంటున్న హైకోర్టు అడ్వకేట్ కృష్ణకాంత్తో అనిల్ ఫేస్ టు ఫేస్.
ఈ మధ్యకాలంలో మైనర్లపై లైంగిక దాడులు అఘాయిత్యాలు అనేవి చాలా ఎక్కువగా పెరిగిపోతున్న పరిస్థితి. ఇందులో భాగంగానే పోక్సో కేసులు కూడా చాలా విపరీతంగా పెరిగిపోతున్నాయి. గత సంవత్సరంలో చూసుకుంటే దాదాపు 449 కేసులు నమోదు కాగా ఈ సంవత్సరం కేవలం జనవరి, ఫిబ్రవరి, మార్చిలోనే 3 నెలల్లోనే 150కి పైగా కేసులు నమోదైన పరిస్థితి. సో ఈ విధంగా ఎందుకు కేసులు నమోదవుతున్నాయి? అయితే ఇందులో ముఖ్యంగా తెలిసిన వాళ్ళే ఇందులో ఉండడం గమనార్హమని చెప్పాలి. సో దీని గురించి అసలు వీళ్ళకి ఎలాంటి శిక్షలు పడతాయి, పోక్సో చట్టం ప్రకారం ఎలాంటి శిక్షలు నమోదవుతాయి అనే దాని మీద మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ కృష్ణకాంత్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ముఖ్యంగా చూసుకుంటే ఈ మధ్యకాలంలో మైనర్ల మీద లైంగిక దాడులు అనేవి చాలా ఎక్కువగా పెరిగిపోతున్నాయి. పోక్సో చట్టం ప్రకారం శిక్షలు ఏ విధంగా ఉండనున్నాయి? ఇది ఇవాళ రోజు మనం చూసుకుంటే ముఖ్యంగా ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ 2 కలిపి చూస్తే మనకి ఈ చిన్నారుల మీద ఈ లైంగిక దాడులు కానీ ఈ అఘాయిత్యాలు కానీ చాలా ఎక్కువైపోతున్నాయి. ఇది చాలా బాధాకరం. అండ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ముఖ్యంగా తెలంగాణ వరకు మనం చూసుకుంటే ఈ రీసెంట్ కాలంలోనే మనం చూసుకుంటే ఒక 2024 స్టాటిస్టిక్స్ ప్రకారంగా కూడా ఒక 400 to 500 మధ్యలో కేసులు నమోదైనవి. ఇవి నమోదైన కేసులు. మరి నమోదు కానివి ఇంకెన్ని ఉన్నాయో కోకొలలు ఉంటాయి. అది ఇవన్నీ రిజిస్టర్ అయిన కేసులే ఇన్ని ఉన్నాయి. రిజిస్టర్ కానివి అసలు ఇంకా బయట పడనివి ఇంకా చాలా ఉంటాయి. సో ఈ లెక్కన ఇప్పుడు 2025 వరకు చూసుకుంటే ఇంకా ఇయర్ కూడా అవ్వకముందేనే అప్పుడే దగ్గర 200 దగ్గర వరకు 150 పై నుంచి 200 కేసుల వరకు అప్పుడే ఆల్రెడీ నమోదైనాయి. అంటే రోజు రోజుకి మన సమాజం ఎటుపోతుంది ఏంటి, ముఖ్యంగా చిన్నారులకి రక్ష, ఈ యొక్క ప్రొటెక్షన్, యొక్క ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ కానీ వాళ్ళు ఎక్కడెక్కడ ఎక్కువ తిరుగుతారో అక్కడ ప్రొటెక్షన్ ఇంకా పెంచే అవసరం కానీ ఇవన్నీ కానీ మనం చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా చిన్నారుల్ని కాపాడటానికి పోక్సో యాక్ట్ అనేది తీసుకురావడం జరిగింది. ఇది ముఖ్యంగా ఉన్నదే దీని పోక్సో ఫుల్ ఫామ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ ఒఫెన్సెస్ యాక్ట్ అనమాట. సో ఈ పోక్సో యాక్ట్ తీసుకురావడం అనేది ఒక ల్యాండ్ మార్క్ నిర్ణయం అనే మనం అనుకోవాలి. ఎందుకంటే ముఖ్యంగా ఇండియాలో ఈ పోక్సో యాక్ట్ పరంగా నేను చెప్పినట్టు అసలు ఎన్ని కేసులు ఇప్పుడు నమోదవుతున్నాయంటే అది చూస్తుంటే మనం షాక్కి గురవాలి. ఎందుకంటే మ్యాక్సిమం ఈ కేసెస్లో తెలిసిన వారే 90% పైన తెలిసిన వారే చేస్తున్నారు వాళ్ళ మీద అఘాయిత్యాలు. అది చాలా బాధాకరం అది. సో ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే తల్లిదండ్రులు చాలా అప్రమత్తంగా ఉండాలి. కేసుల విషయానికి వస్తే పోక్సో చట్టం ప్రకారం శిక్షలు ఏ విధంగా ఉంటాయి సార్? అంటే ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటాయి. సో మైనర్ల విషయానికి వస్తే శిక్షలు అనేవి ఏ విధంగా ఉంటాయి? వాళ్ళ మీద ఇలా సెక్షువల్ హెరాస్మెంట్ అనేది ఉంటే నిర్ధారణ జరిగితే ఏ విధంగా శిక్షలు పడే? పోక్సో యాక్ట్కి మిగతా యాక్ట్స్కి డిఫరెన్స్ ఏంటంటే అండి, పోక్సో యాక్ట్ ఈజ్ వెరీ స్ట్రాంగ్. అండ్ ముఖ్యంగా ఇప్పుడు పోక్సోకి సపరేట్ కోర్ట్స్, స్పెషల్ కోర్ట్స్ కూడా ఉన్నాయి. సో త్వరగా మీరు ఒక కేసు వేస్తే ఎఫ్ఐఆర్ వెంటనే నమోదై ఇమీడియట్గా దాని ప్రాసిక్యూషన్ కూడా తొందరగా అవుతుంది. అండ్ ఆ అక్యూజ్ని ఇమీడియట్గా అరెస్ట్ కూడా చేస్తారు ఫస్ట్ ఎఫ్ఐఆర్ నమోదు కాగానే. దాని తర్వాత ఇంకా ప్రాసిక్యూషన్ కూడా వెళ్తుంది ముందుకి. అండ్ బెయిల్ కూడా అంత ఈజీగా దొరకదు పోక్సోలో. ఎందుకంటే వేరే ఇతరత్ర రేప్ కేసెస్లో కానీ ఇతరత్ర వాటిలో కానీ అడల్ట్స్ మీద, మేజర్స్ మీద మనకి ఇక్కడ రేపులు అయితే వాళ్ళు మెడికల్ ఎగ్జామినేషన్స్, ఇందులో కూడా మెడికల్ ఎగ్జామినేషన్స్ అయితే పిల్లలకి అక్కడ కూడా మెడికల్ ఎగ్జామినేషన్స్తో పాటు విట్నెస్లు, ఐ విట్నెస్లు, ఎవిడెన్సెస్ అవి కూడా కావాల్సి వస్తుంది. కానీ పోక్సోలో ఒక బలమైన ఒక ఈ చట్టం వల్ల ఒకటి ఉపయోగం ఏంటంటే నాట్ ఓన్లీ ఇది పోక్సోలో వచ్చి ఏదైతే స్టేట్మెంట్ ఇస్తారో విక్టిమ్, అంటే చిన్నపిల్లలు స్టేట్మెంట్ ఇస్తారో ఆ స్టేట్మెంట్ ఇట్ సెల్ఫ్ ఈస్ డీమ్డ్ యాజ్ ఏ ఎవిడెన్స్ అనమాట. అంటే ఆ చిన్నపిల్ల వాళ్ళు జడ్జి గారితో ప్రైవేట్గా వాళ్ళ ఐడెంటిటీ రివీల్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ లైక్ రేప్ విక్టిమ్స్ ఎలా అయితే సెక్షువల్ ఒఫెన్సెస్ గురైన ఆడవాళ్ళ ఐడెంటిటీస్ ఎలా రిలీవ్ చేయమో జడ్జి గారితో సపరేట్గా 1-on-1 వాళ్ళు చెప్పొచ్చు ఏం జరిగింది ఏంటని. అదేవిధంగా పోక్సోలో కూడా జడ్జి గారికి పిల్లలు సపరేట్గా చెప్పొచ్చు. వీడియో కాల్ కూడా అరేంజ్ చేస్తే కాల్స్ ఇంటి నుంచే వాళ్ళ పేరెంట్స్ వాళ్ళతో పాటు ఉండొచ్చు. అండ్ 1-on-1 వాళ్ళు ఏం జరిగిందో చెప్పొచ్చు. ఆ పిల్లవాడు కానీ ఆ పాప కానీ ఇచ్చే స్టేట్మెంటే ఇక్కడ ఒక పెద్ద ఎవిడెన్స్ కింద పరిగణించబడుతుంది. సో ఇమీడియట్గా అవతల అక్యూజ్ని అరెస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ బెయిల్స్ కూడా అంత ఈజీగా దొరకదు. ముఖ్యంగా ఇందులో మనం చూసుకుంటే సెక్షన్ 2 ఆఫ్ సబ్ క్లాస్ D పోక్సో యాక్ట్లో చైల్డ్ అనే దాన్ని డిఫైన్ చేయబడింది. అంటే ఏంటంటే ఎవరైనా కానీ 18 ఏళ్ళ చిన్న వయసులో తక్కువ ఉన్న వాళ్ళు, అంటే మైనర్లు ఎవరైనా కానీ వాళ్ళని చైల్డ్ కింద పరిగణిస్తాము. అండ్ ముఖ్యంగా ఇందులో సెక్షన్ 3 and 4 ఏం చెప్తుందంటే పోక్సో యాక్ట్లో ఎవరైనా ఇలాంటి ఇలా పెనిట్రేటివ్ సెక్షువల్ ఒఫెన్స్కి గురైతే ఆ అక్యూజ్డ్కి మినిమం 10 ఏళ్ళు జైలు శిక్ష పడుతుంది. అండ్ ముఖ్యంగా ఎవరు 18 ఏళ్ళ చిన్న వాళ్ళ మీద ఇలాంటి అఘాయిత్యం చేస్తే 10 ఏళ్ళు జైలు శిక్ష పడుతుంది. అండ్ ఒకవేళ 16 ఏళ్ళ కంటే చిన్నగా ఉంటే ఇదే సెక్షన్ 4 ఏం చెప్తుందంటే 20 ఏళ్ళు జైలు శిక్ష పడుతుంది. అండ్ నెక్స్ట్ సెక్షన్ 5 and 6 వస్తాయి. అందులో ఏంటంటే అగ్రివేటెడ్ పెనిట్రేటివ్ సెక్స్ కింద వస్తాయి. అంటే ఏంటంటే ఇంకా చాలా దారుణంగా వాళ్ళని కొట్టి తిట్టి ఇంకా వాళ్ళని ఫిజికల్గా అసాల్ట్ చేసి దాని తర్వాత రేపులు అలాంటివి ఏమైనా ఎనీ పెనిట్రేషన్ చేస్తే, ఎనీ కైండ్ ఆఫ్ పెనిట్రేషన్ చేస్తే 20 ఏళ్ళు జైలు శిక్షతో పాటు డెత్ సెంటెన్స్, యావజ్జీవ కారాగార శిక్ష, ఉరి శిక్ష అవి కూడా పడే ఛాన్సులు కూడా ఉంటాయి. ముఖ్యంగా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ అండ్ పబ్లిక్ సర్వెంట్స్ ఇలాంటి వాళ్ళు ఎవరైనా కానీ ఇలాంటి పెడితే సెక్షన్ 5 and 6 వాళ్ళకి వర్తిస్తుంది. అండ్ వాళ్ళకి ఎక్కువగా ఇలాంటి అగ్రివేటెడ్ సెక్షువల్ ఒఫెన్స్ కింద వాళ్ళకి 20 ఏళ్ళు జైలు శిక్ష, జీవిత కారాగారం, లేకపోతే ఇంకేమైనా డెత్ కూడా ఏమైనా ఒకరైతే ఆ యొక్క నేరంలో డెఫినెట్గా ఉరి శిక్ష పడే ఛాన్సులు కూడా ఉంటాయి. ఇక్కడ చూసుకుంటే దాడుల విషయానికి వస్తే తెలిసిన వారు
ఎక్కువ మంది ఉంటున్నారు. అదేవిధంగా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా, దాంట్లో ఉన్న విభాగానికి సంబంధించిన వాళ్ళకి, సిబ్బందికి సంబంధించిన వాళ్ళు కూడా ఈ అఘాయిత్యాలకు పాల్పడుతున్న పరిస్థితి. వీళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ దాడులకు సంబంధించి ఎలాంటి అవగాహన కల్పిస్తే బాగుంటుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చెప్తున్నానంటే అండి, ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఒక చిన్న పిల్లల్ని కాపాడాల్సిన బాధ్యత మొత్తం సమాజానికి ఉంది. ఎందుకంటే వాళ్ళే రేపటి భవిష్యత్తు కాబట్టి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ అది. అండ్ సెకండ్ థింగ్ నేను చెప్పేది ఏంటంటే, ఈ చిన్నపిల్లల్ని ముఖ్యంగా ఎక్కువ బాధ్యత ఉండేది తల్లిదండ్రులకి. సో తల్లిదండ్రులు ముఖ్యంగా ఎడ్యుకేట్ అయ్యి ఉండాలి. వాళ్ళు మంచిగా, అంటే ఎడ్యుకేషన్ అంటే ఏంటి, వాళ్ళు ఏదో డిగ్రీలు అవి చదవడం కాదు, ముఖ్యంగా ఈ చైల్డ్ సెక్షువల్ ఒఫెన్సెస్ గురించి వాళ్ళకి తెలిసి ఉండాలి, అవగాహన ఉండాలి. పిల్లలు ఒకవేళ వాళ్ళకి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనేది వీళ్ళు ఇంట్లో నేర్పియాలి. ఒక చిన్న పిల్ల కానీ బాపు కానీ చాలామంది అనుకుంటారు ఏంటంటే చిల్డ్రన్స్ ఈ సెక్షువల్ ఒఫెన్సెస్ అంటే కేవలం ఆడపిల్లలకే కాదు, మగ పిల్లలు కూడా గురవుతారు. సో అబ్బాయి కానీ అమ్మాయి కానీ చిన్నపిల్లలు వాళ్ళ పేరెంట్స్ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అంటే ఏంటో చెప్పగలగాలి, చిన్నప్పటి నుంచి నేర్పేయాలి. అట్ ద సేమ్ టైం వీళ్ళు జాయిన్ చేసే స్కూల్స్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్లో కూడా వీళ్ళు క్లియర్గా అన్ని కనుక్కోవాలి. ఇలా ఎలా ఉంది, వీళ్ళ సెక్యూరిటీ సిస్టమ్స్ ఎలా ఉన్నాయి, వీళ్ళ ఎట్లాంటి ఎవరు పడతాడు క్లాస్ లోపలికి ఎంటర్ అవుతున్నాడు బయట వాళ్ళు, లేకపోతే టీచర్స్కి ఒకరికి పర్మిషన్ ఉందా, అది ఇది అన్ని సెక్యూరిటీ మెజర్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయి లేదా, ఇవన్నీ వాళ్ళ ఆ స్కూల్ అన్ని కరెక్ట్గా ఉంటేనే అలాంటి స్కూల్స్లో జాయిన్ చేయాలి. ఒకవేళ లేకపోయినా ఆ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ని అడగాలి వీళ్ళు. సో చివరిగా చూసుకుంటే తల్లిదండ్రులకి మీరు చెప్పినట్టుగా అంటే బయటకు వస్తే పరువు పోతుందేమో, పిల్లల విషయంలో వాళ్ళు జీవితం మొత్తం కూడా ఇదే మచ్చతోటి బతకాల్సి వస్తుందని చెప్పేసి ఆలోచనలో ఉంటారు. సో వాళ్ళకి మీరు చివరిగా ఎలాంటి సూచనలు జారీ చేస్తారు, ఎలాంటి అవగాహన కల్పించే అవకాశం ఉంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ విక్టిమ్స్ని ఐడెంటిటీని అసలు రివీల్ చేయకూడదు, చేయరు కూడా. సో పోలీస్ వారే కానీ కోర్టు వారే కానీ అసలు రివీల్ చేయరు. సో మీరు దానికి భయపడాల్సిన అవసరం లేదు. ఇంక్లూడింగ్ మీడియా షుడెంట్ కవర్ ఆర్ రివీల్ ద ఐడెంటిటీ ఆర్ నేమ్స్ ఆర్ ఫేసెస్ ఆఫ్ ది విక్టిమ్స్. రేప్ విక్టిమ్స్ కానీ పిల్లలు కానీ ఎవరిదైనా అది బేసిక్ అది. సో డెఫినెట్గా మీరు ఇది పరువు పోయేది ఏమి ఉండదు ఇక్కడ. మీరు లోకల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీరు ఇమీడియట్గా మీరు ఆ కంప్లైంట్ ఇస్తే ఇమీడియట్గా పోలీస్ వారు కూడా వితౌట్ రివీలింగ్ ద విక్టిమ్స్ ఐడెంటిటీ వాళ్ళ అక్యూజ్ని తీసుకొచ్చి అతను అరెస్ట్ చేసి అతని మీద ప్రాసిక్యూషన్ ఇమీడియట్గా స్టార్ట్ చేస్తారు. సో మీ పిల్లల భవిష్యత్తు ఇంకా మీ చేతిలో మంచిగానే అవుతుంది అది. ఎందుకంటే వీళ్ళు ఎట్లా రివీల్ చేయరు, బయట పెట్టరు. మీ పిల్లల ఫేస్ కానీ లేదా ఐడెంటిటీ కానీ బయట పెట్టకూడదు, అది చట్ట విరుద్ధం కూడా. సో మీరు దానికి భయపడద్దు, పరువు పోతుందని భయపడాల్సిన అవసరం లేదు. ఇంకా మీ ఇన్ఫ్యాక్ట్ మీరు అది చేయడం వల్ల, కంప్లైంట్ ఇవ్వడం వల్లే మీ పిల్లవాడు కానీ పాప కానీ ఇంకా మంచి బంగారు భవిష్యత్తులోకి వెళ్తారు. ఎందుకంటే భరోసా సెంటర్లో కౌన్సిలింగ్ అవుతుంది. అలాంటి ఒక దుర్మార్గుడు ఎవరైతే ఇలాంటి పనులు చేశారో వాళ్ళకి శిక్షలు పడతాయి. అలాంటి వాళ్ళు ఇంకా వేరే పిల్లల్ని మీద అగత్యాలు చేయకుండా మీరు కాపాడిన వారు అవుతారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ కౌన్సిలింగ్స్ ద్వారా నేను చెప్పినట్టు ఇవాళ రోజు అలాంటి విక్టిమ్స్ అయిన చిన్నపిల్లలే ఇవాళ రోజు స్టేట్ టాపర్స్ కింద కూడా నించిన ఉదంతాలు ఉన్నాయి. సో మీ పిల్లలు ఇంకా మంచి చదువుతారు కూడా, ఇంకా మంచిగా అవుతారు కౌన్సిలింగ్ ఇస్తే. శిక్షలు అయితే ఉంటాయి కాబట్టి ఎవరు కూడా, తల్లిదండ్రుల విషయానికి వస్తే ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. పరువు పోతుందనే ఆలోచన పెట్టుకోకుండా పోలీస్ స్టేషన్కి వచ్చి ఆ పిల్లలకు సంబంధించి సమాచారం ఇస్తే వారి పట్ల వాళ్ళు ముందుగానే అవగాహన కలిగి ఉంటారు. కాబట్టి ఎలాంటి అంటే అభద్రతా భావం లేకుండా ఉండొచ్చు అని చెప్పేసి అడ్వకేట్ కృష్ణకాంత్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రశాంత్తో అనిల్, V6 న్యూస్, హైదరాబాద్. యాదాద్రి భువనగిరి జిల్లా దుప్పెల్లి జెడ్పీ స్కూల్కు చెందిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం గ్రాండ్గా జరిగింది. 2010-11 ఏడాదికి చెందిన 10th బ్యాచ్ స్టూడెంట్స్ 14 ఏళ్ల తర్వాత ఒకే వేదికపై కలుసుకున్నారు. స్కూల్లో తమ బ్యాచ్ జ్ఞాపకంగా మొక్కలు నాటారు. విద్యను అందించిన గురువులను వేదికపై ఘనంగా సన్మానించారు. చిన్ననాటి మిత్రుడు నోముల ఉమేష్ స్మారకార్థం పాఠశాలలో డాస్ నిర్మించాలని నిర్ణయించారు. ఇక జీవిత అనుభవాలను ఒకరికొకరు ఆప్యాయంగా పంచుకున్నారు. పూర్వ విద్యార్థుల గిటార్ వాయిద్యం అందరినీ అలరించింది. పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి పర్యాటక రంగంపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. పరిస్థితులు ఉధృతంగా మారడంతో టూరిస్టులు జమ్మూ కశ్మీర్ నుంచి సొంతూళ్లకు వెనుతిరుగుతున్నారు. దీంతో కశ్మీర్ వెలవెలబోతోంది. ముందే టికెట్స్ బుక్ చేసుకున్న వాళ్ళు జమ్మూ కశ్మీర్కు వెళ్లాలంటే భయపడుతున్నారు. సమ్మర్లో హైదరాబాద్ నుంచి కశ్మీర్కు వెళ్లాలని టికెట్స్ బుక్ చేసుకున్న చాలా మంది క్యాన్సిల్ చేసుకుంటున్నారు. దీంతో ఆయా ట్రావెల్ ఏజెన్సీలపై ఆర్థిక భారం పడుతోంది. జమ్మూ కశ్మీర్ మన దగ్గరున్న మినీ స్విట్జర్లాండ్. సమ్మర్లో లక్షల మంది టూరిస్టులు అక్కడికి వెళ్తున్నారు. పర్యాటక రంగమే అక్కడి ప్రజల జీవనోపాధి. 90% మంది హాస్పిటాలిటీ,
ట్రావెల్ ఏజెన్సీలే రన్ చేస్తుంటారు. పెహల్గాంలో టూరిస్టులపై ఉగ్రదాడి జరగడంతో పర్యాటక రంగంపై తీవ్ర ప్రభావం పడింది. పెహల్గాంలో కర్ఫ్యూ విధించింది కేంద్ర ప్రభుత్వం. టూరిస్టులెవరూ రావద్దని ఆదేశాలు జారీ చేసింది. ఈ ఘటనలో 26 మంది చనిపోవడంతో పర్యాటకులు కూడా భయపడుతున్నారు. దీంతో అక్కడున్న చాలా మంది టూరిస్టులు సొంతూర్లకు వెళ్లిపోతున్నారు. అయితే సమ్మర్లో అక్కడికి వెళ్లాలని ముందే టికెట్స్ బుక్ చేసుకున్న వాళ్ళు క్యాన్సిల్ చేసుకుంటున్నారని తెలిపారు ట్రావెల్ ఏజెంట్స్. కేదార్నాథ్ పోదాం అనుకున్నాం, జమ్మూ కాశ్మీర్. మొన్న అటాక్తోని భయపడి పోలేకపోతున్నాం. మొన్న ఇంతకుముందు తిరుపతి కూడా వేసినాం. ఎటైనా పోవాలంటే భయం అవుతుంది అక్కడ చేసిన సంఘటనతోని. పిల్లలు హాలిడే ఉంది కాబట్టి సమ్మర్లో పోదామని అనుకున్నాం. ప్లాన్ నెల ముందు టికెట్ బుక్ చేసుకున్నాము. కాకపోతే అక్కడ అయింది కదా జమ్మూ కాశ్మీర్లో సంఘటనతో భయానికి ఎక్కడ పోనీకి అవుతలేదు. ఇప్పుడు ఎక్కడ పోతలేము. ఇక్కడ ఇది అయింది కదా, ఎక్కడ పోవాలన్నా భయం అనిపిస్తుంది. అంటే 1 మంత్ బ్యాక్ మనము టూర్ అనేది బుక్ చేసుకోవడం జరిగింది. అయితే అది కూడా మరి ఎక్కడ అంటే మనకి జమ్మూ కాశ్మీర్ సైడ్. ఎందుకంటే ఈ సమ్మర్ హాలిడేస్ కదా, సమ్మర్ హాలిడేస్లో మా ఫ్రెండ్స్ అందరికీ లీవ్ దొరుకుతుంది. అదే ప్రకారం బుక్ చేసుకున్నాం. కేదార్నాథ్ కానీ కొన్ని ప్లేస్లలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, కానీ పోవాలని ఉంటుంది. అక్కడ మనకు అంటే సెక్యూర్ అనేది లేదు కాబట్టి అది కూడా ఇప్పుడు పోయేది కూడా మేము బుక్ చేసుకున్నది నెక్స్ట్ ఒక 1 వీక్ ఇంకా వెళ్ళాలి, అంటే మేలో వెళ్ళాలి ఫస్ట్ వీక్లో. అది కూడా క్యాన్సిల్ చేసుకోవడం జరిగింది. ఇది కూడా మేము సపరేట్ ప్యాకేజ్ అనేది కొంచెం తక్కువ వచ్చేలాగా బుక్ చేసుకున్నాం. ఎందుకంటే సెక్యూర్ ఉండాలి కూడా కదా, ప్రాణభయంతో అట్లా మనం ఆపుకోవడం జరిగింది. కాబట్టి గవర్నమెంట్ చూడాలి ఇవన్నీ కూడా. మరి ఇది పాకిస్తాన్కి మన ఇండియాకి సంబంధించింది కాబట్టి కొంచెం పెద్ద ఎత్తున కొంచెం ఇది అందరం ఒక ఏకతాటిగా ముందుకెళ్ళి అది ఈ సాల్వ్ అనేది ప్రాబ్లం సాల్వ్ చేయాలని. సమ్మర్లో ఎక్కువగా పెహల్గాం, సోనామార్గ్, గుల్మార్గ్, కులు మనాలి వంటి ప్రాంతాలకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. సౌత్ ఇండియా నుంచి లక్షలలో టూరిస్టులు వెళ్తుంటారు. ఇక మన తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లేవారు వేలల్లోనే ఉన్నారు. అయితే ఈ ఘటన తర్వాత దాదాపు 10,000 మంది టూరిస్టులు తమ టికెట్స్ ని క్యాన్సిల్ చేసుకున్నారని తెలిపారు ట్రావెల్ ఏజెన్సీలో. కశ్మీర్ కి వెళ్లే వారిలో దాదాపు 70% బుకింగ్స్ క్యాన్సిల్ అయ్యాయన్నారు. మొన్న జమ్మూ కాశ్మీర్లో ఇష్యూ అయినందుకు జనరల్గా మేము కూడా వెళ్దాం అనుకున్నాము. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం వెళ్దాం అనుకున్నాము. ఆల్మోస్ట్ టికెట్ కూడా ఓకే అయిపోయినాయి. బట్ మన జరిగిన సంఘటన వల్ల క్యాన్సిల్ చేసుకున్నాము. తర్వాత వెళ్దాం అనుకుంటున్నాము. రీసెంట్గా అంటే మేము జమ్మూ కాశ్మీర్కి ట్రిప్ తీసుకున్నామని అందరం ఫ్రెండ్స్ అనుకున్నాము. కానీ అక్కడ రీసెంట్గా అయిన ఏమైతే ఇష్యూ అయిందో అక్కడ టెర్రరిస్ట్ అటాక్, దానివల్ల మా ట్రిప్ అనేది క్యాన్సిల్ చేసుకున్నాం. ఏంటంటే రీజన్స్ అనేది సెక్యూరిటీ ఉంది, అక్కడ ఇండియన్ ఆర్మీ ఉంది కానీ బట్ స్టిల్ ఎందుకు మొత్తం ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ కంగారు పడతారు. ఇంకా నెట్వర్క్ ఇష్యూస్ ఉన్నాయి అక్కడ. సో మేము ఇప్పుడు ప్రజెంట్ అయితే అక్కడ జమ్మూ కాశ్మీర్ అనుకోవట్లేదు, వేరే ఎక్కడైనా ట్రిప్ చూద్దామని ప్లాన్లో ఉన్నాము. పెహల్గాం ఉగ్రదాడి ప్రభావం అత్యధికంగా పర్యాటక శాఖపై పడ్డది. అయితే అండమాన్, లక్షద్వీప్, గోవా, ఊటీ, కొడైకెనాల్కు వెళ్తున్నారు టూరిస్టులు.